Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము అని చెప్పి. చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది, ఎందుకనో చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా అట్లీస్ట్ వీక్కి ఇన్న కవర్ చేయాలన్నట్టుగా ఈయన లీవ్లో ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అండ్ హాలిడేస్ తీసుకున్నందుకు రివర్స్గా వాళ్ళు పే చేస్తారనమాట. సో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, అవాయిడ్ చేయడానికి లేదు. ఇంకా అలాగే ఈయన వెకేషన్ పెట్టుకున్నారు. ఫాదర్ ఉన్నప్పటి నుంచే వెకేషన్లో ఉన్నారు. ఎలాగో మా కుట్టోడు బర్త్డే కూడా ఉంది కదా అన్నట్టుగాని. ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు అట్లానే అనమాట. సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్దాము అని అయితే అనుకున్నాము. అది ఎంతవరకు వీలవుతుందో తెలియదు మా కుట్టోడితోటి, ఎందుకంటే హీట్ వేవ్ ఉండిందనమాట ఇక్కడ లాస్ట్ వీక్ అంతా. ఎంత వేడి, ఎంత ఉక్క అంటే చెప్పలేను అసలు. టెంపరేచర్స్ 30-35 అక్కడ వరకు, అంటే ఫీల్స్ లైక్ అంత టూ మచ్ హీట్ అనిపించింది. అది ఇండియాతో పోలిస్తే తక్కువే, కానీ మాకు బాడీ ఇక్కడ అలవాటు పడిపోయింది కదా. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా హిట్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట సన్లైట్. చాలా టూ మచ్ హీట్ అయిపోయింది, అసలు తట్టుకోలేకపోయాం అనమాట. ఒక్కంతా ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని అనిపించేది. కొంచెం కూడా గాలి ఉండేది కదా, ఆకు కూడా కదిలేదు కదా, అంత భయంకరమైన వేడి అనమాట. అసలు తట్టుకోలేకపోయాము లాస్ట్ వీక్ అంతా. సో ఎక్కడ నేనైతే ఎక్కువ వ్లాగ్ పెట్టడానికి అవ్వలేదు, బట్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం యాక్టివ్గా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండడం అలాంటివి చేశాను. సో ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వట్లేదంటే కనుక అక్కడ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. సో అప్ టు డేట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఎందుకునో తెలీదు, అసలు వ్లాగ్స్ లైక్స్ తగ్గిపోతున్నాయి, వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా పోస్ట్ చేయటానికి. అండ్ నా లైఫ్లో ఏం జరుగుతుందో అదే నేను మీకు చూపించగలను. ఏదో వ్లాగ్స్ చేయటం కోసం అని చెప్పి స్పెషల్గా నేను ఏమీ చేయలేను కదా, అది ఎవరికైనా కూడా పాసిబుల్ థింగ్ కాదు. నా లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ మీనింగ్ఫుల్గా ఎట్లా ఉండగలం, మా ఫ్యామిలీ, అట్లీస్ట్ మా ఫ్యామిలీ వరకు మేము ఎలా ఉంటున్నాం అనేదే నేను షేర్ చేయగలను, నా రొటీన్. సో హోప్ఫుల్లీ చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఉన్నట్టుగా మీతో చెప్తాను. ఎలా ఉన్నా కూడా కొంచెం ఆనెస్ట్గా ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. అండ్ ఇక్కడ వచ్చి మేము ఉప్సాలాకి వెళ్ళాము. ఏంటంటే ఫాదర్ వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనమాట ఉప్సాలాకి వెళ్ళాం. అక్కడ డామ్షిర్ కానీ చాలా పెద్ద చర్చ్ ఉంది. ఇది వరకటి కాలంలో క్యాథడ్రల్ చర్చ్ అనమాట, అంటే క్యాథలిక్ చర్చ్, కానీ ఇప్పుడు లూథరన్ చర్చ్ అయిపోయింది, అది కన్వర్ట్ చేశారు. ఇంకా ఏంటంటే చాలా ఫేమస్ అనమాట ఇది. మేము స్వీడన్కి వచ్చిన 6 years అవుతుంది మేము స్వీడన్కి వచ్చి. అండ్ ఇప్పుడు వరకు కూడా ఆ చర్చ్ లోపలికి వెళ్ళా, కనీసం నేనైతే దూరం నుంచి కూడా చూడలేదు. ఈయనైతే వెళ్ళారు, కానీ వెళ్ళిన ప్రతిసారి చర్చ్లో ఏదో ఒక వెడ్డింగ్ అవ్వటం, లేకపోతే ఏదో ఒక ఈవెంట్ జరగటం, అండ్ బయట పాస్టర్లునే నుంచుని లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదంట. అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం వలన ఈయనకి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిందనమాట, అసలు వెళ్ళకూడదు ఈ చర్చ్కి అన్నట్టుగాని. క్యాథలిక్ చర్చ్ అయితే కాదు, సో మాకు పెద్ద ఇది లేదు. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళి చూడాలి కదా అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, అది ఎవరు కట్టించారు, ఎలా ఉంది, అదంతా చూడాలి కదా. ఆర్కిటెక్చర్ అది కూడా చర్చే కదా, అంత లూథరన్ చర్చ్ అయినా కూడా. సో అది చూడాలి అని నేను ఎప్పటి నుంచో పట్టుబట్టాను, ఎట్లయినా తీసుకుని వెళ్ళని. ముందు రోజు ఫాదర్ని తీసుకుని వెళ్ళారు ఈయన. ఫాదర్ని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. బయటే నుంచుని ఉన్నారంట పాస్టర్లు, లోపల వెడ్డింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్ళి చూడడానికి లేదు, అలౌడ్ లేదని చెప్పారంట. ఫాదర్ అన్నారంటే నేను ఒక జెస్యూట్ ప్రీస్ట్, ఇలా ఇది నా ఐడి కార్డ్ కావాలంటే చూపిస్తా అని చెప్పి అన్నా కూడా పాస్టర్లు అలౌ చేయలేదంట లోపలికి. లేదు ప్రైవేట్ వెడ్డింగ్ జరుగుతుంది, అసలు ఎవరిని అలౌ చేయడానికి లేదు అని అనేసారంట. సో అలాగే ఇంకా ఎక్కువ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయిందనమాట ఈయనకి. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో, ఈయన నెక్స్ట్ డేనే నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ రోజు సండే అనమాట.
సండే మేము యూజువల్గా మార్నింగ్ మాస్కి వెళ్తాం, కానీ ఏంటంటే ఫాదర్ వెళ్తూ ఇంట్లోనే మాస్ చేసి వెళ్ళిపోయారనమాట. సో సండే మాస్ మేము ఇంట్లోనే చేసేసుకున్నాం, ఇంకా చర్చ్కి వెళ్ళలేదు. సరే ఎలాగో వెళ్ళలేదు కదా, ఇంకా దీన్ని చూసినట్టు ఉంటుంది, అసలు లోపలికి వెళ్ళనిస్తారో లేదో చూద్దాం, ఇంకో లాస్ట్ టైం ట్రై చేద్దాం అన్నట్టుగానే ఇంకా నేను తీసుకుని వెళ్ళారు. అది నిజంగా చెప్తున్నాను కదా, ఏదైనా కూడా దేవుడు చిత్తం లేనిదే ఏది జరగదు. మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ గడప వరకు వెళ్ళి ఈయన వెనక్కి వచ్చేసారు. 3 times అట్లా జరిగింది. ఇంకా ఫైనల్గా నాతోటి కలిసి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాం అనమాట. అసలు నాకైతే భలే అనిపించింది, అసలు ఆ ఫీలింగ్ చెప్పలేను, నవ్వు వచ్చేసింది. చూసావా, దేవుడు అనుకోవాలి, ఆ అనుకునేంత వరకు మనం ఎన్ని ట్రయల్స్ చేసినా కూడా అది అవ్వదు, దేవుడు అనుకుంటేనే అవ్వద్ది అని చెప్పి. బహుశా నాతోటే రావాలి చర్చ్కి నా ఉందేమో రాసిపెట్టి, అందుకని ఇంకా ఇద్దరం అడుగు పెట్టాం లోపలికి ఒకేసారి. భలే అనిపించింది నాకు. అండ్ లోపల ఎంత బాగుందో అసలు. ఇప్పుడంటే లుథరన్ చర్చ్ అయిపోయింది, కానీ ఇది కనుక క్యాథలిక్ చర్చ్ అయి ఉంటే ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. అంత బాగుంది అసలు లోపలని, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి చూసేవాళ్ళు ఉన్నారనమాట, టూరిస్టులు. ఇంకా చాలా బాగా అనిపించింది లోపలంతాని. అండ్ ఎవరెవరో సమాధులు ఉన్నాయి, ఏంటంటే కింగ్స్వి అలా అవన్నీ. నేనేమి హిస్టరీ చదవలేదు, కానీ నాకైతే కంటికి చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది అనమాట. ఇంకా అలా తిరిగేసేసి లోపలంతా చూసుకుని మీకు కూడా షేర్ చేయాలన్నట్టుగా మీకు కూడా వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకుని అయితే వచ్చాం. అండ్ ఇది చూడండి, పాత థియేటర్ ఇది. ఇప్పుడైతే డ్రామాలు అవి వేస్తుంటారంట దాని లోపల. ఇంకా వెనక్కి వచ్చేసాము. వచ్చి చెప్తున్నాను కదా, ఎవ్రీడే ఇలా ఏదో ఒక దానికి వెళ్ళటం, లేకపోతే వాకింగ్కి వెళ్ళటం. అసలు నేను డెలివరీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో నడవలేదు అంతంత దూరాలు. అలాంటిది ఎవ్రీడే ఈవినింగ్ బయటికి వెళ్ళి వాక్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్లో చెప్పాను కదా, ఈయనకి MVP స్టేటస్ మళ్ళీ రెన్యూవల్ అయింది. ఈ ఇయర్కి కూడా ఈయన MVP అనమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అవార్డుకి రింగ్ ఉంటుంది, ఇయర్ని మెన్షన్ చేసే రింగ్. సో ఈ ఇయర్కి కూడా వచ్చింది కాబట్టి ఆ రింగ్ పోస్ట్ చేశారనమాట, అక్కడ నుంచి వచ్చింది, US నుంచి. ఇంకా అలాగా అది చూపిస్తున్నాను మీకు కూడాని. ఇంకేంటంటే ఈ సంవత్సరం కూడా MVPయే కాబట్టి అవార్డు తీసుకోవడానికి మళ్ళీ వెళ్తారు ఈయన USకి. ఈసారి అయినా ఫింగర్స్ క్రాస్డ్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను. దేవుడు మరి అది అలౌడ్ ఉంటుందో లేదో మరి దేవుడు ప్లాన్లో చూడాలి. చూసారా, 2025 to 2026 అనమాట. సో ఇలాగా రింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ఇయర్స్ వచ్చే కొద్దీ అట్లా అవార్డులోని రింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో అలాగే ఈ సంవత్సరానికి కూడా దేవుడి దయ వలన ఇలానే ఎవ్రీ ఇయర్ రావాలి అని అయితే ప్రేయర్ చేస్తాను నేను ఈయనకి. ఇంక పిల్లలకు కూడా చూపిస్తున్నారు అనమాట. అదే మా కుట్టోడు కడుపుతోటి ఉండగా వచ్చింది న్యూస్, అది నిజంగా మర్చిపోలేము అనమాట. మీకు కూడా షేర్ చేశాను అది. ఇంకా ఏంటంటే మా కుట్టోడు బర్త్డే అప్పుడు పార్సిల్ వేయించుకున్నాం కదా, దాంట్లోనే స్వీట్లు అవి కూడా పంపించింది అరిసెలతో పాటు. నాకు పాపకి గవ్వలన్నా ఇంకా బెల్లం బూందీ అన్న చాలా ఇష్టం. సో అవన్నీ పంపించిందనమాట. ఇంకా రోజు కూర్చొని ఈవినింగ్ పడుకుని లేచిన తర్వాత ఇలా కొన్ని స్వీట్లు పెట్టుకుని తినటం, ఆస్వాదించటం, ఇంకా వాకింగ్కి వెళ్ళటం. మా కుట్టోడిని అసలుకి ఎక్కువ వాకింగ్కి తిప్పలేదన్నమాట స్ట్రోలర్లోని. సో సమ్మరే కదా, ఫుల్ ఎండ తట్టుకోలేక ఈవినింగ్స్ ఇంకా ఇలా బయటకు వచ్చేస్తున్నాం. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇలా కాసేపు నడిచేసేసి బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పెట్టుకుని తినేయటం, నైట్ డిన్నర్కి గమ్మున ఏదో ఒకటి చూసుకోవడం, పడుకోవడం, ఇదే అయిపోయిందనమాట ఎవ్రీడే. కానీ చాలా బాగా అనిపించింది, ఎంత పీస్ఫుల్గా. అసలు ఆ ఎండకి తట్టుకోలేక ఒక్కకి మాటల్లో చెప్పలేను ఎంత అవస్థలు పడ్డామో. కానీ ఇట్లా బయటకు వచ్చి అందరం కలిసి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ బర్డ్స్ని చూస్తూ మా కుట్టోడికి చూపిస్తూ భలే ఎంజాయ్ చేసాము. అండ్ నేనేంటంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి మంచి మంచి రోజెస్ అనమాట, కొయ్యరు పెట్టరు, చెట్లకు అలానే ఉంటాయి. మనసు ఒప్పక కొన్ని కోసి దేవుడికి పెడదాం అని చెప్పి అయితే ఇంటికి తీసుకుని వెళ్తున్నా. వెళ్తూ ఎండకి ఇలా ర్యాబిట్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయిలేండి ర్యాబిట్స్. ఇలా బయటకు వచ్చి తింటా ఉంటే మా పిల్లలకి చూపిస్తూ ఉన్నాం అనమాట. ఇదిగో ర్యాబిట్ అని మా కుట్టోడికి చూడంగానే వాడు షాక్ అయ్యాడు. అంత దగ్గర నుంచి చూసే లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను మీకు. ఆ రోజు కూడా
బార్బెక్యూ చేసుకుని వెళ్తున్నట్టున్నాం రిటర్న్ ఇంటికి. 2-3 బాగా ఆడటం చూసి షాక్ అయిపోయాడనమాట. ఇంకా మళ్ళీ ఇదే చూడటం ర్యాబిట్స్ని అంత దగ్గర కానీ. అండ్ వాడు ఒళ్ళో కుక్కపిల్ల బొమ్మను చూసారా? ఇదేంటంటే మాకు ఇంటికి దగ్గరలో ఒక సెంటరంలోని కొత్తగా ఒక షాప్ పెట్టారు, బొమ్మల షాపు. మేము అసలు అది అక్కడ ఉందని కూడా తెలియదు మాకు. దాంట్లో చాలా రకాలు అమ్ముతున్నాడు అనమాట. భలే ఉండినవి. వాటిల్లో చాలా వరకు మా చిన్నప్పుడు ఇండియాలో నా చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు అనమాట. అందులో ఇదొకటి, ఈ కుక్కొకటి. ఇదేంటంటే దీంట్లో బ్యాటరీస్ పెడితే మోగుతూ ఉంటుంది, పాక్కుంటూ వెళ్తుంది అనమాట. అది వీడికి చూపించాలి అని ఖచ్చితంగా ఎప్పుడో అనుకున్నాను. లక్కీగా ఆ కుక్క బొమ్మ కనిపించింది. మా పాపే చెప్పింది ఆ కుక్క బొమ్మ, అమ్మ అది కుక్క ఉంది అని. సరే అని చెప్పి ఇంకా తీసుకున్నాము. అదైతే వీడికి ఇప్పించాము. ఏంటంటే వాడికి వ్యాక్సిన్ వేసారనమాట 2 కాళ్ళకి. చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో వీడికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని. సరేలే కదా అని చెప్పి వెళ్ళేసరికి వ్యాక్సిన్ వేసేసారు. 2 తొడలకి 2 వ్యాక్సిన్స్. ఎంత గట్టిగా పట్టుకున్నానో అయినా కూడా ఎదిలిచ్చేసాడు. ఏం కాలేదులేండి. కాకపోతే ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బాగా బ్లడ్ వచ్చింది. కొంచెంసేపు పట్టింది క్లాట్ అవ్వడానికి. కాకపోతే ఆయిల్ ఇంజెక్షన్స్ కదా వ్యాక్సిన్స్. సో అది కొంచెం లైట్గా గడ్డగట్టింది. కాస్త క్రాంకీగా ఉన్నాడు ఒక 2 రోజులు. జ్వరం అదంతా ఏమీ లేదు కానీ కొంచెం క్రాంకీగా ఉన్నాడు. కిందకి దింపనీయడు, ఏం చేయనీయడు. దానికి తోడు ఈ వేడికి వాడికి ఇంకా పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట. అసలు బాగా ఇదైపోయింది పాపం 2 తోళ్ళకి. అదొకటి ఉండింది. ఇంకా వాకింగ్ వెళ్తూ మొత్తం అంతా ఇంటి చుట్టుపక్కల అన్ని ఏరియాస్లోని అలా వెళ్ళటం. ఇలా చెట్లకి చాలా ఫ్రూట్స్ ఉండిపోతాయి అన్నమాట. బెర్రీస్ ఉండినవి రెడ్ కలర్లో ఉంటాయండి. అదేదో చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి అవి. అది కూడా తింటారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. అది ఏంటో ఒక రకమైన వగర్ టేస్ట్ అయిపోతుంది నాకు నోరంతా. ఈయనను పిల్లలు మాత్రం తింటారు. మా పెద్దోడు నేనైతే తినలేండి, పాప ఈయన తింటారు. ఇంకా అలాగే కోస్తున్నారనమాట. ఉన్నాయి కదా అని చాలా మంది అయితే బకెట్లు తెచ్చుకుని కూడా కోసేసుకుంటారు. ఇష్టం వచ్చినట్టు కోసుకుని పెట్టుకుంటారు, జాములు చేసుకుంటారు. కానీ ఇట్లా అసలు కోసుకోబుద్ది కాదు. ఈయన ఏదో కొన్ని కోసి ఏదో 6 నిమిషానికి అలా తినేసేసి మళ్ళీ వెళ్ళిపోయేటట్టుగా అనమాట. మాకైతే ఇలా బకెట్లు తెచ్చుకుని కోసే ఇది లేదు. సో ఇవి అనమాట చెర్రీస్. కాకపోతే ఏంటంటే నోరు ఒక రకంగా అయిపోతుంది అది తినంగానే. నాకైతే అసలు నచ్చదు. ఈయన కొన్ని తీశారు కానీ పాపం తినంగానే బాగాలేదంట. అసలు నోరు టేస్ట్ పోయింది, భయంకరంగా ఉన్నాయని చెప్పారు. ఇంకా అలా పడేసేసి మళ్ళీ వెళ్తున్నాం. మాకి ఇంటికి దగ్గరలో ఏంటంటే చిన్న బొమ్మ ఇల్లులాగా పెట్టారనమాట, సమ్మర్ హౌస్ లాగా. మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో. అది భలే క్యూట్గా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఏదో నిజం ఇల్లులాగా, నిజం రో హౌస్ లాగా ఆ ఇల్లు. అండ్ బయట కొన్ని బట్టలు ఆరేసి ఉంటాయి. ఇంకా బయట గార్డెన్ లాగా అండ్ చిన్న టేబుల్ చైర్లు సెటప్ అనమాట మొత్తం అంతని. భలే క్యూట్ ఉంటుంది, మీకు చూపిస్తాను. అక్కడికైతే వెళ్దామని అనుకున్నాం అనమాట ఆ రోజు. ఇంకా అలాగా మంచిగా ఉండింది క్లైమేట్. చల్లగాలి వస్తూ మబ్బుగా కొంచెం లైట్ ఎండగా. ఇంకా ఏంటంటే ఇంట్లో టీవీ ఒకటి వాల్ మౌంట్ చేయించేసేయాలి అని అనుకుంటా ఉన్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కుదరట్లేదు వాల్ మౌంట్ తీసుకోవడానికి అని చెప్పి. సరే ఇంక ఇంటికి దగ్గరలోనే ఎల్గీ గార్డెన్ కూడా ఎప్పుడో ఓపెన్ చేశారు. దాంట్లో లాస్ట్ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత అది క్లోజ్ చేస్తారనమాట. సో అది మళ్ళీ రీసెంట్గా ఓపెన్ చేశారు. అక్కడికైతే వెళ్ళాలని అనుకున్నాను. నేను చెప్పాను కదా ఇల్లు అని, ఇదే భలే క్యూట్ అనిపించింది నాకైతే. వీడిని అక్కడ కూర్చోబెడదాం అని అనుకున్నాను కానీ చైర్స్ నీట్గా లేవు, ఇరిగిపోయి ఉన్నాయి కొన్ని. సరే ఇంకా ఇంటి బయట అయితే ఇలా నుంచోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాం. లాస్ట్లో అటాచ్ చేస్తాను ఫొటోస్ చూడండి. ఇంకా ఎల్గీ గార్డెన్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. సరే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగేసేసి మంచిగా ఇంటి లోపల చూసేసరికి భలే పెట్టారనమాట. కిచెన్ సెటప్, టీవీ భలే ఉండింది. అదే చూస్తున్నాం అనమాట మేము ఎలా ఉందా అని చెప్పి. భలే క్యూట్గా ఉండింది. అదైతే చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం కదా, ఇల్లులు ఎంత బుడ్డిగా ఉండాలి, సామాన్లు ఇలా ఉండాలి అనుకుంటూ. అట్లానే ఉండింది చూస్తూ ఉంటే భలే అనిపించింది. ఇంకా క్లైమేట్ అయితే భలే ఉండింది. ఇంకా మాకేంటంటే ఇక్కడ ఎప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు చూపిస్తూ ఉంటాను మీకు వీడియో తీసి. అదే టర్నింగ్ అనమాట. అక్కడే చిన్న వాటర్ పాండ్ లాగా ఉంటుంది. అక్కడ ఫుల్ పక్షులు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ అయితే చాలు
అవన్నీ చూపిద్దామని అయితే ఇటు తీసుకుని వచ్చాం వీడిని. వీడైతే షాక్ అనమాట. వీడికి పక్షులు అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. ఆ పక్షులు చూపిద్దామని చెప్పి కాసేపు అలా నుంచుని పోయాము. నుంచుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుంటే సడన్గా ఈయన అన్నారు, వాల్ మౌంట్ తీసేసుకుందామా, ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పి. అంటే రీసెర్చ్ చేసాం చాలా వరకు. మాకేంటంటే ఇక్కడ ప్రతిదీ సొంతంగా చేసుకోవాలి కదా పనులు, అదొక టెన్షను. ఏంటంటే గోడకి డ్రిల్ చేయాలి అది, అండ్ ఇంత పెద్ద టీవీని పెట్టాలి. అది ఏంటంటే మాకు హాల్లోని రెనోవేట్ చేసిన ఫ్లాట్ కదా ఇది. 2 బెడ్రూమ్ని 3 బెడ్రూమ్ చేశారు. సో అదేంటంటే ఫేక్ వాల్ అనమాట, సగం కాంక్రీట్ సగం ఫేక్ వాల్. సో దానికి ఆగుద్దా లేదా టీవీ బరువు ఇవన్నీ ఉండినాయి అనమాట బుర్రలో క్వశ్చన్స్. సరే ముందరైతే వాల్ మౌంట్ తీసేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత మనం ఫిక్స్ చేసుకుందామా, లేకపోతే ఎవరినైనా ప్రొఫెషనల్ని పిలిపించి చేద్దామా, అవన్నీ చూద్దాంలే తర్వాత అన్నట్టుగాని ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడైతే వాల్ మౌంట్ అది తీసేసుకున్నాం. దాని తర్వాత పెద్ద తిప్పలని లేండి. ఈ అట్లగట్లో అయితే బయట ఆయననే పిలిపించామన్నమాట. హెమ్ షాకరింగ్ సంథింగ్ ఏదో, అంటే ఇంట్లో ఏదన్నా అవసరం అయితే రిపేర్స్ చేయడానికి అండ్ ఫిక్సింగ్స్ చేయటానికి అట్లాగా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా బుక్ చేయించి ఒకళ్ళని పిలిపించాము అండ్ వచ్చి ఫిక్స్ చేశారు టీవీని. భలే అయిపోయింది ఇప్పుడంతా హాల్ది. నేను నెక్స్ట్ ఎప్పుడన్నా వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను వీడియో తీసాను లేదా నాకు గుర్తులేదు. ఇంకా అక్కడికైతే వెళ్ళి తీసుకున్నాము. వీడికి ఏంటంటే బయట ఉండి నేచర్ని చూడడమే ఇష్టం, షాపుల్లోకి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. అదొక అదృష్టం అనుకుంటా. పిల్లలు యూజువల్గా షాప్స్లోకి వెళ్ళి ఆ బొమ్మ ఈ బొమ్మ అని అన్నీ గొడవ చేస్తూ ఉంటారు, కానీ మా వాడు రివర్స్, బయటే ఉండాలి. షాపుల్లోకి వెళ్తే అస్సలు నచ్చలేదు అనమాట. గోల అంటే గోల పెట్టేశాడు, ఎప్పుడెప్పుడు బయటికి తీసుకుని వెళ్ళిపోతారా అని చెప్పి. మా వాడు రివర్స్ అనమాట. ఎటు తిరగానే ఇటు బయటే ఉండాలి, నేచర్ని చూడాలి. అటు తిరుక్కుంటూ ఇటు తిరుక్కుంటూ పక్షులను చూసుకుంటూ ఉంటే చాలు. ఇంకా వ్యాక్సిన్ వలన కొంచెం క్రాంకీగా ఉన్నాడని చెప్పాను కదా. ఇంకా అలాగా కొన్ని రోజులైతే అయ్యింది వాడికి సెట్ అవ్వడానికి. కాళ్ళు కొంచెం బాగా నొప్పి చేసినట్టున్నాయి పాపం. తర్వాత బాగానే అయిపోయాడు. ఇంకా ఎంత గోల అల్లరి అంటే వేడికి పాపం పిల్లలు చెప్పలేరు కదా, వేడి తట్టుకోలేక తిక్కగా చేయడం మొదలెట్టాడు అనమాట. కాకపోతే ఇంకా మేమేంటంటే మ్యాక్సిమం టైమ్స్ ఇలా బయటికి వెళ్ళిపోయి తిరగటానికైతే చూసాము. బయట ఇలా తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా అటు ఇటు చూసుకుంటూ. కానీ ఒక్కరోజు మాత్రం, ఈరోజు అనుకుంటా మీకు బ్లాగ్లో చూపించే రోజు, ఎటు వెళ్ళినా కూడా కుక్కలే. మాకు అసలే కుక్కలంటే భయం, పెద్ద పెద్ద కుక్కలు, అది కూడా అని ఇంటి చుట్టూరు. ఎటు వెళ్ళినా కూడా, ఎటు ఏ సందులోకి వెళ్ళినా కూడా కుక్కే కనిపించింది. అండ్ వీడేమో కుక్కల్ని చూసి మాట్లాడడం మొదలెట్టాడు. మాకేమో భయం, అవి ఎక్కడ వస్తాయా మీదకి అని చెప్పి. చాలా భయం అనమాట కుక్కలు అంటే మాకు. ఇంకా అంత పెద్ద పెద్ద కుక్కలు అయ్యేసరికి ఇంకా అసలు సౌండ్ పడిపోయింది నాకు. ఈయనకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి అన్నట్టు. మా కుట్లోడేమో రివర్స్, వాటితో మాట్లాడడం మొదలెట్టాడు. ఈడెక్కడ ఓడరా బాబు అనుకున్నాము, మాకు రివర్స్గా దొరికాడు వీడు అన్నట్టు. బట్ ఎట్టగైనా వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా ఫాస్ట్గా అయితే ఇంటి దగ్గరికి వచ్చాం, కానీ ఇంటికి వెళ్ళబుద్ది కాలేదు. సో కాసేపు ఇలా పార్క్లో కూర్చుని ఆస్వాదించి ఆ తర్వాత వెళ్ళామన్నమాట. సో మ్యాక్సిమం టైమ్స్ ఎవ్రీడే ఇలాగైతే తిరిగాము. అండ్ ఒకరోజు అయితే మంచిగా ఏదన్నా తినాలి, ఏదన్నా మన ఇండియన్ ఫుడ్ లాగా. అండ్ చాలా రోజులు అయిపోయింది మేము బయటికి వెళ్ళి తిని. అసలు ఎప్పుడు ఆర్డర్ చేసుకుని తిన్నామే కానీ బయటికి వెళ్ళి తిని కూడా చాలా నాళ్ళు అయిపోయింది. వీడు బ్యాప్టిజం అప్పుడు అనుకుంటా అసలు మేము బయటికి వెళ్ళి తిన్నది. అది కూడా ఏంటంటే అందరితో కలిసి వెళ్ళాము, మేమే చేయించాం కాబట్టి మొత్తం అంతాని. సో అసలు వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో. సరే ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బఫేస్ ఉంటాయి అన్నమాట. సో దానికి వెళ్దాం అని అనుకున్నాము. అండ్ ఎప్పుడు వెళ్ళేది స్పాంగాలో ఒకటి ఉంది, అన్మోల్ స్వీట్స్ అని. అక్కడికే వెళ్దామా లేకపోతే కొత్తదైనా ట్రై చేద్దామని అనుకున్నాం, కానీ కొత్తదే ట్రై చేద్దాం అని అనిపించిన తర్వాత. ఎందుకంటే దాంట్లో ఎక్కువ వెరైటీస్ లేవన్నమాట, చాలా మినిమం వెరైటీస్. రీసెర్చ్ చేయగా సోల్నాలో ఒక రెస్టారెంట్ కనిపించింది, జల్వి అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఎట్లయినా కూడా ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ చేయాలి, మంచిగా తినాలి అనేది మంచి క్రేవింగ్ వచ్చిందనమాట సడన్గానే. ఎందుకనో అనిపిస్తుంది ఇలా ఖాళీగా తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు. ఇంకా అక్కడికైతే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. చాలా రీసెర్చ్ చేసాం అండ్ చాలా మంచి వెరైటీస్ అనమాట మీతో షేర్ చేసుకుంటాం.
చేసుకుంటాను ఇదే వ్లాగ్లోనే. మంచి మంచి వెరైటీస్ అండ్ చాలా ఎక్కువ వెరైటీస్ పెట్టారు అక్కడ. చాలా బాగా అనిపించింది. చాలా నాళ్ళ తర్వాత ఫుల్గా తిన్నాం, ఇంత బ్రేక్ఫాస్ట్ అని అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ల్యాంబ్ చాలా బాగుండింది అనమాట. అంటే నేను తినలేదులేండి, ఈయన తిని చెప్పారు చాలా బాగుంది. ల్యాంబ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీట్ అంటే మరీని ఫ్యాట్గా అలా లేదు, చాలా బాగుంది అని చెప్పారనమాట. ఇంకా అలాగా ఇంకా ఆ రెస్టారెంట్ మీద మంచి ఇంప్రెషన్ పడింది. యూజువల్గా మేము అన్నిటికి వెళ్ళాం కదా, సో ఏదన్నా ఒకదానికి వెళ్ళాము మాకు నచ్చింది అంటే కనుక ఇంకా దానికే కంటిన్యూ చేస్తాము. కొత్తవి ట్రై చేయాలని అస్సలు అనిపించదు మాకు. సో అలాగా ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట. మ్యాక్సిమం టైమ్స్ ఇలా వాక్ చేసి వచ్చేటప్పటికి ఓపికలు ఉండవు కదా, ఇంకా అసలు ఏం చేయబుద్ధి కాదు. ఇంకా ఏంటంటే ఈ మధ్యన చపాతీలు తినడం మొదలెట్టాం నైట్ టైము. మ్యాక్సిమం డేస్ చపాతీలే సరిపోయినాయి. ఇంకొక రోజు ఏంటంటే కర్రీ ఏం లేదు, ఇంకా దానికోసం అని చెప్పి ఎగ్ పొరుటు ఇంకా చపాతీ అనమాట నైట్ డిన్నర్కి. సో అలాగా అయితే టైం స్పెండ్ చేసాం. చెప్పాను కదా రెస్టారెంట్కి వెళ్ళామని. ఆ నెక్స్ట్ డే అని అనమాట అలా పార్క్లో కూర్చుని ఆలోచించుకొని ఒక మాట అనుకున్నాం, ఇంటికి వచ్చి రీసెర్చ్ చేసాము రెస్టారెంట్స్ గురించి. నెక్స్ట్ డే సాటర్డే అనుకుంటా, వీకెండ్కి ఒక మెనూ ఉంటుంది, వీక్ డేకి ఒక మెనూ ఉంటుంది. ఇంకా ఆ రెస్టారెంట్లో ఏంటంటే నేను చెప్పిన దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ అనమాట. లైక్ ఎవ్రీడే బఫే ఉంటుంది లంచ్కి. సో అలాగా ఎవ్రీడే ఒక్కొక్క మెనూ ఇచ్చాడు. చాలా బాగుంది మెనూ ఆప్షన్స్ కూడా. ఇంకా సరేలే ట్రై చేద్దాం అన్నట్టుగానే వెళ్ళాము. మాకైతే భలే నచ్చేసింది, ఫుల్గా తిన్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. లైక్ మా కుట్టోడు ఉంటాడో లేదో అని చాలా అనుకున్నాం, కానీ వాడు బాగానే ఉన్నాడు. మార్నింగే కొంచెం వాడికి హెవీగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి పొంగల్ చేశాను. వాడికి పొంగల్ అంటే చాలా ఇష్టం అని. ఇంకా మేమేంటంటే లంచ్ బ్రంచ్ రెండు కలిసి వస్తాయి అన్నట్టుగానే ఏం తినకుండా బ్రేక్ఫాస్ట్ అలానే వెళ్ళిపోయాం. అండ్ వచ్చిన తర్వాత అసలు లంచ్ ఇంకా చేయలే, అంత భయంకరంగా తిన్నాం అనమాట. అలానే మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే బ్రంచ్లో తినేసేసి ఇంకా లంచ్ స్కిప్ చేసేసి డైరెక్ట్ డిన్నర్ అనమాట, ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ లాగా పెట్టుకుంటారు. సో ఇంకా అలా ట్రై చేద్దాం అన్నట్టుగానే వెళ్ళాము. ఆ రోజు లక్కీగా క్లైమేట్ కూడా చాలా బాగుండింది, అస్సలు ఎండలేదన్నమాట. మంచిగా చల్లగా మబ్బుగా ఉండింది, బాగుండింది. సో ఇంకా అలాగా మేము అనుకున్నది ఒక చిన్న సైజు పిక్నిక్ ట్రిప్ అలా అయిపోయిందనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అల్టిమేట్గా మనకు కావాల్సింది పిల్లలు ఎంజాయ్ చేయడమే కదా. ఇంకా వాడిని ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక రకంగా వాడికి ఫోన్ చూపించి అది ఇది, ఫోన్ ఉన్నా కూడా వాడు ఫోన్ చూడకుండా మెయిన్ ఏంటంటే మమ్మల్నే చూస్తున్నాడు. కాకపోతే నాకు అప్పుడే వాడికి బయట ఫుడ్ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. సో వాడికి ఏంటంటే ఇంట్లోనే పెట్టి తీసుకుని వచ్చా అనమాట. అండ్ మళ్ళీ వాడు లంచ్ టైం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. సో అలాగా నేను కాసేపు ఈయన కాసేపు ఎత్తుకుని అటు ఇటు ఆడిపించడం, అలానే తినటం మధ్యలో వచ్చి. అండ్ నా ఫేవరెట్ పూరి హల్వా అనమాట. అసలు ఎంత బాగుందంటే హల్వా, అంటే ఎక్కువ స్వీట్ లేదు, అలా అని చెప్పి అసలు స్వీట్ లేకుండా కూడా లేదు, కరెక్ట్గా ఉండింది, పర్ఫెక్ట్గా ఉండింది. మా పాప అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా చేత్తోనే తింటుంది. దానికి ఏంటంటే నాన్ వెజ్ స్పూన్తో తింటే ఎక్కదు మనకి, ఉన్నమాట చెప్పాలంటే. సో అందుకని ఇంకా చేత్తోనే తినేస్తుంది అనమాట. సరేలే కానీ ఏదో ఒకటి అని అనుకున్నాం మేమైతే. ఇంకేం మాట్లాడకుండా, చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బాగుండింది, వెరైటీస్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే అన్నీ ట్రై చేయలేదు, కానీ నేను ట్రై చేసినంత వరకు అయితే చాలా బాగుండింది. ఈయన కూడా అన్నీ చేయలేదు, ఫిష్ కూడా ఉండింది యాక్చువల్గా. సో అన్నీ అయితే చేయలేదు ఈయన. ల్యాంబ్, చికెన్ అండ్ అదే ఇంకా నాన్స్, బ్రెడ్ అదనమాట. ఇంకా ఫుల్ తిన్నాక భయంకరమైన నిద్ర, దానికి తోడు క్లైమేట్ కూడా ఇలా మబ్బుగా ఉండింది. మేము వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే లక్కీగా తడవలేదు మేము. ఇంకా బయలుదేరిపోయాము మంచిగా తినేసేసి. ఇంక ఇంటికి వెళ్ళినాక ఏం లేదు, మా కుట్టోడికి ఫుడ్ పెట్టేసేసి పడుకోవడమే, అంతే. ఒక్కొక్క రోజు ఉంటుందండి అసలు, లైక్ మనం వంట ఏం చేయాల్సిన అవసరం ఉండదు అన్న టైము. ఎంత రిలాక్స్డ్గా, ఎంత అసలు హాలిడే అంటే ఇదే అని అనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట ఫీలింగ్ అనేది. అది మాటల్లో చెప్పలేను, మీరు కూడా కనెక్ట్ అవుతారని అయితే అనుకుంటున్నా. సో అలాంటి రోజు అనమాట అది. నాకు హాలిడే ఇచ్చినట్టు అనిపించింది. వంట చేయకుండా, ఇంటి పనులు చేయకుండా, రెస్టే ఇంకా అన్నట్టుగానే ఈవినింగ్ వరకు. అట్లీస్ట్ ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి చేసుకుని తినాలి కదా డిన్నర్.
ఇంకా యా అలా అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేసాం, భలే హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart